విశాఖ మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సరికొత్త మైలురాయిని అధిగమించింది. క్యాన్సర్ చికిత్సలో భాగంగా ఈ ఆసుపత్రి 300 బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్లను విజయవంతంగా పూర్తి చేసింది. ఆంధ్రప్రదేశ్లోనే ఈ ఘనత సాధించిన మొదటి ఆసుపత్రిగా నిలిచిందని యాజమాన్యం తెలిపింది. ఈ విజయం వెనుక తమ వైద్య బృందం అంకితభావం, నైపుణ్యంతో కూడిన సమన్వయం ఉన్నాయని హాస్పిటల్ ఎండీ, చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్టు డాక్టర్ మురళీకృష్ణ తెలిపారు. లుకేమియా, లింఫోమా వంటి క్లిష్టమైన వ్యాధులతో బాధపడుతున్న పెద్దలు, చిన్నారులకు అత్యాధునిక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమన్నారు. 2017లో అరిలోవాలో హెల్త్ సిటీలో ఒక హాస్పిటల్లో మనం బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ యూనిట్ పెట్టడం జరిగింది. సో మొదట్లో చాలా కష్టపడే వాళ్ళం పేషెంట్స్కి ట్రీట్మెంట్ చేయడం గురించే కాకుండా ఆ ఖర్చు పేషెంట్స్ లోపల ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాక ఖర్చు మీట్ అవ్వలేకపోతే పేషెంట్స్ ఇన్కంప్లీట్గా ట్రీట్మెంటే కాకుండా పేషెంట్ చనిపోయే అవకాశాలు ఉంటాయి కదా. కాబట్టి ఇనీషియల్గా చాలా కష్టపడాల్సి వచ్చేది. తర్వాత ఈ ఆరోగ్యశ్రీ పథకంలో కూడా మనం పెట్టడం జరగడం వల్ల ఎక్కువ మంది పేషెంట్స్ని మనం ఈరోజు ట్రీట్మెంట్ చేసే అవకాశం కూడా మనకు వచ్చింది. ఒక మైల్ స్టోన్ మనం ఈరోజు క్రాస్ చేసాం. అదేంటంటే 300 పీపుల్కి ఇప్పటి వరకు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ మనం చేయగలిగాము. ఆంధ్రప్రదేశ్లోనే హైయెస్ట్ నెంబర్. అది మనం మొదటగా స్టార్ట్ చేయడమే కాకుండా ఎక్కువ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ని మనం ట్రీట్మెంట్ చేయటం. అలాగనే దీంట్లో కూడా అల్లోజెనిక్, ఆటోలాగస్, అల్లోజెనిక్, తర్వాత హ్యాప్లో ట్రాన్స్ప్లాంట్స్ అని ఉంటాయి. ఈ హ్యాప్లో ట్రాన్స్ప్లాంట్స్ అన్నవి చాలా కాంప్లికేటెడ్విని, కాస్ట్తో కూడుకున్నవి, కాంప్లికేటెడ్, మోర్టాలిటీ రిస్క్ అవన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి అందరూ టేకప్ చేయలేరు. సో మనకి సెపరేట్ ఫెసిలిటీ, ఎక్స్పర్టీజ్ ఉండటం వల్ల హ్యాప్లో ట్రాన్స్ప్లాంట్స్ అనేవి ఇక్కడే స్పెసిఫిక్గా చేయటం వల్ల ఎక్కువ మంది వేరే హాస్పిటల్లోని పేషెంట్స్ కూడా హ్యాప్లో అవసరమైతే మన హాస్పిటల్కే రావడం జరుగుతూ ఉంది.